పిలిచి సత్కరిస్తే మన యొక్క స్థాయి పెరుగుతుంది. అదే పిలిచి మరీ అవమానిస్తే మన యొక్క స్వభావం బయటపడుతుంది. ఈ విషయం కాంగ్రెస్ నాయకులకి బాగా తెలుసా? లేకపోతే వాళ్ళ యొక్క స్థితి, మనస్తత్వం ఎలా ఉంది అనేటటువంటిది మొన్న గాంధీ భవన్‌లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ తేటతెల్లం చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, వివరాల్లోకెళ్ళే ముందు నేను మీ ప్రియా చౌదరి. కవ్వంపల్లి సత్యనారాయణ గారు టీపీసీసీ ఎస్సీ విభాగానికి చైర్మన్‌గా ఆయన నియమించబడ్డారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవం గాంధీ భవన్ ప్రాంగణంలో జరుగుతుంది. గాంధీ భవన్ సాక్షిగా. జరుగుతున్నప్పుడు ఆయన ఊరికి సంబంధించినటువంటి ఒక పంతులు గారు వచ్చి అక్కడున్నటువంటి ఆ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి పదవి స్వీకార మహోత్సవ సందర్భంగా ఒక ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. ఆ ఆశీర్వాదం ఏమని ఇచ్చారో ఒక్కసారి నేను ఇక్కడ మీకు వినిపిస్తాను. మీరు వినండి ఒక్కసారి. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆజుకీర్తిం ప్రజాన్ దతుః భాగదే ఏనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆదుషేయముద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతైర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలంకేత్తయే శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. దీర్ఘాయుష్మాన్ భవ. విన్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఆయన ఆశీర్వాదము ఎంత అద్భుతంగా సంస్కృతంలో చెప్పారు అనంటే, మీరు శతాయుష్మాన్ భవ, నిండు నూరేళ్లు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి, అలాగే మీరు ప్రజలందరినీ కూడా న్యాయబద్ధంగా పరిపాలించాలి అని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడారు. ఏంటి అనంటే, ఇక్కడ వాళ్ళకి బ్రాహ్మణో వై సర్వో దేవతాః అనేటటువంటి ఒక పదం వాడటం అనేటటువంటి జరిగి ఇంకా ఆ బ్రాహ్మణుడి యొక్క గొప్పతనం అనేది చెప్పడం జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మందుల సామెల్ గారికి చిర్రెత్తుకొచ్చిందండి. కారణం ఏంటి అనంటే, ఆయన బ్రాహ్మణుడు 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 అని 4-5 సార్లు అనేసరికి అరే ఈయన ఏదో మాట్లాడేస్తున్నాడు అని చెప్పి కనీసము భాషా జ్ఞానము లేకుండా, ఆ భాషకి అర్థం ఏమిటో తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఏం మాట్లాడారు అనేది మీకే వినిపిస్తాను, ఒకసారి వినండి. దళితులకు భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. ఆదివాసుల అడవి కాలిపోతా ఉంది. మన జాతి నిర్మాణం కూలిపోతా ఉంది. మనవాద వ్యవస్థ మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురాయన ముచ్చట చదివిండు. ఆడు లంజవడుకరావు తెలియదు, ఎవడుకోడుకరావు తెలియదు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. అందుకోసమని నేను మీ అందరి మనవి చేస్తా ఉన్నా. విన్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఆయనకి సంస్కృతం అర్థం కానప్పుడు ఆయన మాట్లాడాల్సినటువంటిది ఏంటండి? అర్థం కానటువంటి విషయాన్ని తనకి ఏ విధంగా అర్థం వచ్చేటట్టు మాట్లాడితే జనం చప్పట్లు కొడతారో ఆ విధమైనటువంటి విషపూరితమైనటువంటి మాటలు మాట్లాడడం అనేటటువంటిది ఒక ప్రజాప్రతినిధికి సమంజసమా? ఇక్కడ ఆయనకు అర్థమయ్యింది ఏంటి అనంటే, ఆయనలో ఈయన నరాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ద్వేషభావం. ఆ ద్వేషభావాన్ని ఎంత అద్భుతంగా ఇక్కడ చూపించాడు అనంటే, అది ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క పరిణితి ఎంతవరకు ఉంది అనేది చెప్పడం లేదా? ఇక్కడ ఆయన మాట్లాడింది ఏంటంటే, ఆ వేపనాయన ఏం తిట్టాడు, నేను ఆ మాట చెప్పడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏ ఫలానా ఏ కొడక అని తిట్టాడో కూడా తెలవదు. తెలియనప్పుడు మీరెందుకు మాట్లాడారు? అలాగే ఆయన ఆశీర్వదించింది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని. ఈ ఎమ్మెల్యే గారి సంగతి మళ్ళీ వస్తా నేను. ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించి వెళ్ళిన తర్వాత మీకేంటి అభ్యంతరము? అసలు ఇక్కడ ఒక విషయం ఏం చెప్తాను అనంటే, అక్కడ ఆయన వీళ్ళకి వచ్చిన గొడవ ఎక్కడొచ్చిందంటే అండి, బ్రాహ్మణో వై సర్వో దేవతాః అని ఆయన ఆ మంత్రంలో ఉచ్చరిస్తూ ఆ తర్వాత బ్రాహ్మణ అనేసి 3-4 సార్లు అన్నారు.
ఆ పదం వినేసరికి వీళ్ళ ఈ నరాల్లో ఎంత ద్వేష భావం బ్రాహ్మణుల పట్ల ఉంది అనేది ఇక్కడ తేట తెల్లమవుతుంది. అంటే ఇక్కడ వాళ్ళకి అర్థమయ్యింది ఏంటి అనంటే, బ్రాహ్మణుడు అంటే ఒక కులం అని మాత్రమే వీళ్ళు చదువుకున్నటువంటి చదువులు, వీళ్ళ నాయకులు వీళ్ళకి చెప్పినటువంటి అంశాలు, అలాగే ఆ కులం మీద వీళ్ళు గుమ్మరిచ్చినటువంటి ద్వేషపూరితమైనటువంటి యాసిడ్ పోసి పడేశారు. ఆ బ్రహ్మ జ్ఞానం అంటే ఏంటో తెలవదు. బ్రాహ్మణుడు అన్నాడు కాబట్టి బ్రాహ్మణుల్ని తిట్టేయాలి. బ్రాహ్మణుడని 4 సార్లు అన్నాడు కాబట్టి బ్రాహ్మణులు గొప్పవాళ్ళని ఆయనకాయన భుజకీర్తులు తగిలిచ్చేసుకుంటున్నాడేమోనని చెప్పేసని అక్కడ అర్జెంట్‌గా ఆయన కులాన్ని అక్కడ ప్రస్తావించాలి అనేటటువంటి ఈ సంకుచిత భావనతో ఉన్నటువంటి వీళ్ళని ఏమనాలండి మనం? ఇతను ఒక ప్రజాప్రతినిధి. సరే, ఈయన ఎప్పుడైతే ఈ మాట మాట్లాడారో అది జనాలందరిలోకి వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత నాలాంటి వాళ్ళం అబ్జెక్ట్ చేశాం. కొంతమంది మాత్రమేనండి. మిగిలిన హిందువులందరూ ఎక్కడ దాక్కున్నారో, ఎక్కడికైపోయారో, కోవా పన్ను రాంగానే మ్యూజిక్‌లు పెట్టి ఎపిసోడ్‌లు చేసినటువంటి యూట్యూబర్‌లు ఎక్కడికి పోయారో, మరి ఆ కోవా పన్నులు స్టూడియోల్లోకి పిలిపించుకొని చప్పరిచ్చుకుంటూ తిని 10,000, 20,000 విరాళాలు అందించినటువంటి మానవతా మూర్తులు ఇక్కడ ఒక ఆశీర్వచనాన్ని అవగాహన లేక, నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తి ఇంత భయంకరంగా మాట్లాడుతుంటే కనీసము దీని మీద చర్చ పెట్టేటటువంటి దమ్ము, ధైర్యము ఏ హిందువుకి లేదండి. ఏ హిందువుకి, ఏ ఛానల్‌కి కూడా లేదని మాట్లాడొచ్చు. ఇక్కడ ఇదే మేము మొదటి నుంచి మొత్తుకుంటున్నది ఇదేనండి బాబోయ్! హిందువుకి ఇక్కడ గౌరవం లేదు. అరే హిందువు అంటే ఎవడో కాదురా, నేను కాదు. హిందూ అని మాట్లాడే ప్రియా చౌదరి లాంటి వాళ్ళు కాదిక్కడ. నువ్వు కూడా హిందువే. అరే నీ గౌరవం కోసం కూడా మేము ప్రశ్నిస్తున్నాం, మేము మాట్లాడుతున్నాం, మేము పోరాడుతున్నాం. ఎవరు పిచ్చెక్కి అందరు రోడ్ల మీద పడిపోయి ఇదేదో ఒక పెద్ద దీని కింద మేమేదో ప్రెస్టేజ్ కింద తీసుకొని చాలా మంది మాట్లాడి అందరి చేత దుమ్మెత్తి పోయించుకుంటున్నామని అనుకుంటున్నారా? మరి అక్కడెక్కడో ఒక పేదవాడు అన్నప్పుడు మరి ఈ బ్రాహ్మణుడు పేదవాడు కాదా? ఈ బ్రాహ్మణుడి యొక్క ఆశీర్వాదము, వేద ఆశీర్వచనం ఏదైతే ఉందో ఆ ఆశీర్వచనాన్ని ఇంత భ్రష్టు పట్టించేటట్టు మాట్లాడి ఇంత దరిద్రమైనటువంటి అర్థం తీసినటువంటి ఈ యొక్క ప్రజాప్రతినిధిని ఏం చేయాలి? ఏమనుకుంటున్నావు నువ్వు? నేను తుంగతుర్తిలో నేను గెలిచిన 52,000 మెజారిటీ వచ్చింది నాకు. దళితులను అలా చూస్తున్నారు, దళితులను ఇలా చూస్తున్నారు, ఇట్లా ఉన్నారు. అరే ఇమ్మీడియట్ గా అందరూ ఒక కొన్ని మీడియా ఛానల్స్ ఈయన క్షమాపణ చెప్పేశాడు అన్నది. క్షమాపణ ఎక్కడ చెప్పాడండి? మీకు వేరే విధంగా అర్థమైందేమో. మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, బ్రాహ్మణులు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతూ ఈయన చెప్పినటువంటి అంశం ఏంటి అనంటే, నేను భద్రాచలం పోతా, నేను గుళ్ళకెళ్తా, నేను అక్కడికెళ్తా, నేను ఇక్కడికెళ్తా, 100 సార్లు పదే నేను గుళ్ళకెళ్తా నేను గుళ్ళకెళ్తా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంత గుడులు తిరిగేటటువంటి మనిషికి ఆ ఆశీర్వాదం అర్థం తెలియదా? అంటే ఇక్కడ ఒక్కటే విషయం స్పష్టమవుతుంది. ఈయనకి గుడులకి వెళ్తున్నాడు అని చెప్పేది అబద్ధమా, లేకపోతే ఆశీర్వాదం అనేటటువంటి దానికి అర్థం తెలిసి కూడా దాన్ని వక్రీకరించాడు అనేటటువంటిది సత్యమా? ఈ రెండిట్లో ఏది నిజమని మనం మాట్లాడాలి. ఇంకొకటి, 52,000 మెజారిటీ తోటి ఈ యొక్క ప్రజాప్రతినిధి గారు గెలిచారు. బాగుంది, దానికి కంగ్రాచులేషన్ చెప్పాలి. 52,000 మందిలో కేవలము నీ వర్గం వాళ్లే ఉన్నారా? నువ్వు మాట్లాడినటువంటి వాళ్లే ఉన్నారా? దాంట్లో హిందువులు లేరా? 52,000లో నీకు ఓట్లేసినటువంటి హిందువులు ఎంత శాతం ఉన్నారు చెప్పండి, బయటికి తీయండి. ఓటర్ లిస్ట్ బయటికి తీయండి. ఇంకా నీకు సహజంగా పెరిగి వచ్చినటువంటి ఓట్లు కాదు, అపోజిషన్ పార్టీ వారి మీద నువ్వు గెలిచినటువంటి ఓట్లు 52,000 ఉన్నాయంటే 52,000 మందిలో హిందువులు ఎంత మంది ఉన్నారు? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హిందూయిజం. హిందూ అనేటటువంటి వాడు ఎవరినైనా కలుపుకుని వెళ్తాడు. అంత సహృద్భావము, విశాల హృదయము ఒక హిందువులోనే ఉంది. కాబట్టే మీరు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకొని మీరు బతకగలుగుతున్నారు. అగ్ర కులాలని తిట్టడం వల్ల మీకు పదవులు వస్తాయి, అగ్ర కులాలని తిట్టిపోయడం వల్ల మీరు హీరోలు అవుతారు అని అనుకుంటే మాత్రం పొరపాటు, ఖచ్చితంగా పొరపాటు. ఎందుకు అనంటే నిజమైనటువంటి దళిత బిడ్డలు ఎవరైతే ఉన్నారో, నిజమైనటువంటి హిందూ దళిత బిడ్డలకి మీలాంటి వాళ్ళు తోట్లు పడుస్తున్నారు. మీ ప్లేస్ లో అక్కడ ఉండవలసింది రిజర్వేషన్ కోటా అయితే గనక అక్కడ ఉండవలసింది ఎవరు? ఒక హిందూ దళిత బిడ్డ పోటీ చేయాల్సింది. అక్కడ ఆయన పోటీ చేయకుండా మీరు వచ్చి పోటీ చేశారు. అక్కడ మిమ్మల్ని హిందువుగా స్వీకరించారు. మీకు వచ్చినటువంటి మెజారిటీ ఆఫ్ ఓట్లలో ఎక్కువ శాతం హిందువులతుంది, అది మర్చిపోవద్దు. అరే ఒక వేదిక మీద ఒక జాతి గురించో లేకపోతే ఒక కులం గురించో ప్రస్తావించడంలో తప్పే లేదు.
కానీ ఆ ప్రస్తావనలో ఎదుటి వాళ్ళ మీద విషం చిమ్మడం అనేటటువంటిది ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఒప్పుకునేటటువంటి ప్రసక్తే లేదు లేదు లేదు. మళ్ళీ చెప్తున్నాను. అరే ఎక్కడన్నా ఒక ఇఫ్తార్ విందు జరిగిందంటే అక్కడికి పోయి టోపీ పెట్టుకొని ముఖ్యమంత్రి అనేటటువంటి వాడు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో వింటున్నాం, చస్తున్నాం. ఇంకా సిగ్గురాదు మన హిందువులకి. ఓకే, అట్లాగే ఇలాంటి కమ్యూనిటీలన్నీ ఉన్నప్పుడు అరే బ్రాహ్మణుల మీద, అగ్రకులాల మీద ఎలాంటి నిప్పులు జరుగుతారో నిజంగా చెప్తున్నాను. అదే నియంతృత్వ పోకడితోటి మీరు చెప్పేటటువంటి నియంతృత్వ పోకడే ఈ అగ్రకులాల్లో ఉన్నట్లయితే అసలు నేను చెప్తున్నాను, మీరు ఎమ్మెల్యే అయ్యేవారా? మీరు ఎమ్మెల్యే అయ్యి ఉండేవారా? చెప్పండి. ఎందుకు ఈ విధంగా లేనిపోనివి ఇంకా మీ కింద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎదగకుండా ద్వేషం నూరిపోసి ఒకళ్ళకొకళ్ళు కొట్టుకునేటట్టు చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలుగా కులాల మధ్య చిచ్చులు పెట్టి 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 పబ్బం గడుపుకుంది. కనీసం ఇప్పుడైనా జనం తెలుసుకుంటారేమో అనుకుంటే అరే ఎన్నిసార్లని చెప్పాలి, ఎంతని చెప్పాలి? మానవత్వం పరిమళించిన జర్నలిస్టులందరూ ఇప్పుడు ఎక్కడ పెట్టుకున్నారు తలకాయ తీసుకొని వెళ్ళి? అంటే వీళ్ళకి హిందుత్వం అక్కర్లేదండి, వీళ్ళకి వేదాలు అక్కర్లేదండి. ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఈ జాతికి ఏ హిందూ జాతి అనేటటువంటి దాన్ని ఎవ్వడూ కూడా పరిగణలోకి తీసుకోరు. మాలాంటి వాళ్ళం కెమెరా ముందుకు వచ్చి మాట్లాడినా, గ్రౌండ్ లోకి వెళ్ళి కొట్లాడినా ఒక్కొక్కడు మాట్లాడతాడు. ఎమ్మెల్యే సీట్ వస్తుందా, ఎంపీ సీట్ వస్తుందా, మడిచి పెట్టుకో నీకొస్తే. అర్థమైందా? అయ్యి రావాలంటే మీ అందరి చేత బురద కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండర్స్టాండ్? అంత అవసరం లేదు. ఆ ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు మాకు కావాలి అనుకుంటే వాటికి చక్కగా సలక్షణంగా వెళ్ళి నిలబడితే ఖచ్చితంగా మాకున్న చదువుకి, మాకున్న జ్ఞానానికి డెఫినెట్ గా పువ్వుల్లో పెట్టిస్తారు. ఇస్తారు కాదు, వచ్చినా కూడా దాన్ని స్వీకరించలేదు. తెలియకపోతే మూసుకొని కూర్చోండి ఒక్కొక్కళ్ళు. అరే జనం కోసం పని చేయాలి, జనానికి చెప్పేవాడు ఒకడు ఉండాలి, మాట్లాడేటటువంటి గొంతుకలు ఉండాలి అని చెప్పి ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటే ఎక్కడికి పోయినారు మానవతావాదులు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఆ బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి ఆయన నేను వేరే ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన చెప్పారు, ఎమ్మెల్యే గారు చాలా మంచివారండి, వారికి ఆశీర్వాదం ఇవ్వడానికే మేము అక్కడికి వెళ్ళామండి అని మాట్లాడారు. అవునా? అక్కడ ఎమ్మెల్యే గారి యొక్క మంచితనాన్ని చూసినటువంటి ఆయన, ఆ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో నాగరాజు శర్మ గారు క్రిస్టల్ క్లియర్ గా తన అభిప్రాయం చెప్పారు. ఆయన కోసం వెళ్ళే ఆశీర్వాదం ఇచ్చి వచ్చామండి అన్నారు. అలాగే ఆ సదరు ఆ మంచి ఎమ్మెల్యే గారు, ఆ గొప్ప ఎమ్మెల్యే గారు ఈయన్ని ఆశీర్వదించిన ఏ వేదిక మీద అయితే నాగరాజు గారు వెళ్ళి ఆ ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించి వచ్చారో అదే ఎమ్మెల్యే గారు మళ్ళీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఈ బ్రాహ్మణులను అంటే బండి సంజయ్ కానీ వీళ్ళకి కానీ కోపం వచ్చింది కావచ్చు. అవునయా, నువ్వు మాట్లాడే భాష మాకు అర్థం కానప్పుడు నువ్వు ఏమన్నావు అనడంలో తప్పు లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, బీజేపీ పుట్టిందే బ్రాహ్మణికల్ థాట్స్ మీద, బ్రాహ్మణులతోని. తప్పకుండా దానికి వ్యతిరేకమే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మనువాదాన్ని ప్రోత్సహించినటువంటి పార్టీ, సెక్యులర్గా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానినే మేము ఈరోజు కూడా మందుల శామ్యాలు అనడంలో ఏమాత్రం కూడా తప్పు లేదు. ఆయనకు అర్థం కాలేదు కాబట్టి ఆయన చెప్పగలిగినారు. విన్నారు కదా ఏం మాట్లాడారు? బ్రాహ్మణులు బీజేపీ, బ్రాహ్మణులు ఇంకేదో, మేం బ్రాహ్మణులు తిడతాం ఓపెన్ గా అంటున్నాడండి నాగరాజు శర్మ గారు. మీకు ఇప్పుడైనా అర్థమైందా? అరే మనము హిందువులందరం అందరూ మన వాళ్ళని ఓన్ చేసుకుంటున్నారు, కానీ మేము ఎవరినైతే విభేదిస్తున్నామో అందరినీ కాదు, ఇలాంటి మత పిచ్చగాళ్ళని, కుల పిచ్చగాళ్ళని ఎవరినైతే మేము ఉద్దేశించి మాట్లాడుతున్నామో ఇది వాస్తవాలని కనీసం ఇప్పుడైనా గుర్తించండి. మన వాళ్లే, మంచి వాళ్లే, కానీ సమయం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క కలర్ ఏంటనేది అర్థమవుతుంది, వాళ్ళ యొక్క అసలు స్వభావం ఏంటి, అసలు రంగేంటో బయటపడుతుంది. అరే ఈ విధమైనటువంటి భావజాలాన్ని ఇంకా మనం పెంచి పోషిద్దామా? కులాల పేరుతోటి, మతాల పేరుతోటి మేం మాట్లాడితేనేమో
మతోన్మాదులు మత కలహాలు సృష్టిస్తున్నారు, కులాల ప్రకారం విభజిస్తున్నారని మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలకి ఎవరు మాట్లాడుతున్నారు? ఏ హిందువయ్యా మాట్లాడుతున్నారు? సిగ్గు శరం ఉందా హిందువులకి ఎవరికైనా? అరే పోయి పొద్దున్నే లేచి గొళ్ళకు పోయి గూడు చుట్టూ 108 ప్రదక్షిణాలు, 11 ప్రదక్షిణాలు, 40 ప్రదక్షిణాలు దేనికోసం తిరుగుతున్నావు? రేపొద్దున నీకు ఉద్యోగం వచ్చిన నీ కొడుకు మిగలాలి కదా, అలాగే నువ్వు సంపాదించుకున్నటువంటి నీ సామ్రాజ్యం నీకుండాలి కదా. నీ హిందుత్వం నిలబడకపోతే ముందు నువ్వు కోరుకోవాల్సింది ఇక్కడ హిందుత్వం నిలబడాలని. ప్రతి ఒక్క హిందువు ముందుకు రావాలి. రాకపోతే ఈ రోజు నువ్వు తిరగడానికి గుళ్ళుండవు, అలాగే నువ్వు కోరుకున్న సౌధాలు ఏవైతే నిర్మించుకున్నావో అవి రేపొద్దున నీవి కావు కావు కావు. దయచేసి నోరు విప్పి మాట్లాడండి. ఎందుకనంటే ఒక విషయంలో భయపడుతూ మీరు కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారండి? ఆయన ఎస్సీ కాబట్టి కూర్చున్నారు కదా. అదే ప్రియా చౌదరి మాట్లాడితే మాత్రం ఫోటోలు పెట్టుకుని, టైటిల్స్ పెట్టుకుని, థంబ్నెయిల్స్ పెట్టుకుని అసే ఉసే గిసే అని మాత్రం మాట్లాడేస్తాం. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడరా? పచ్చి బూతులు మాట్లాడాడు ఆయన ఆశీర్వాదం మీద. ఆశీర్వాదాన్ని, వేద ఆశీర్వాదాన్ని ఎంత నీచంగా వక్రీకరించి మాట్లాడారో. ఎక్కడికి పోయిన వాళ్ళన్ని ఎంతమంది వచ్చారు? వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ముందుకు వచ్చినటువంటి వాళ్ళు, పోరాడినటువంటి వాళ్ళు ఎక్కడికి పోయినాయి? హిందూ సంఘాలు ఎక్కడికి పోయారు? యూట్యూబర్లు ఎందుకు మాట్లాడడం లేదు? మీరు ఖండించాలి. తప్పు ఎవరు చేసినా ఖండించాల్సిందే. హిందుత్వాన్ని నిలబెట్టాల్సిందే. హిందూ ధర్మానికి తూట్లు పొడుస్తుంటే ఎలుగెత్తి చాటాల్సిందే. భారత్ మాతాకి జై.